పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి రాజీనామాకు సిద్ధమయ్యారా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. దసరా తర్వాత ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయాలని ఇరువురు నేతలు డిసైడ్ అయ్యారని సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారంపై రాష్ట్ర రాజకీయ వర్గాలలో చర్చ జోరుగా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. న్యాయ నిపుణుల సలహా మేరకు ఇరువురు నేతలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని సమాచారం. ఇక దసరా పండుగ తర్వాత దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా తెలిపారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్తో అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ వస్తోంది. అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన గడువు అక్టోబర్ నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో శాసనసభ, సచివాలయం చర్యలకు సిద్ధం అయ్యాయి. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసి వివరణలు తీసుకున్నారు. ఇందులో 8 మంది ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, కేసీఆర్ వెంటే నడుస్తామని చెబుతున్నారు. అంతేకాదు పార్టీ శాసనసభ పక్ష కార్యాలయంలో ఖర్చుల కోసం తమ నెల జీతంలో కొంత మొత్తాన్ని కూడా చెల్లిస్తున్నామని స్పీకర్ ఎదుట వారు స్పష్టం చేశారు. కేవలం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామన్నారు. కేవలం మర్యాదపూర్వకంగానే ఆయన తమ మెడలో కండువా కప్పారని వివరణలో తెలియజేశారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే అది పార్టీ కండువా కాదని, జాతీయ జెండాతో కూడిన కండువా అని స్పష్టం చేశారు. కానీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. ఇప్పుడు ఆ సమయం కూడా దాటిపోయింది. దీంతో ఈ ఇద్దరు నేతలు రాజీనామాలకు సిద్ధమయ్యారన్న ప్రచారం కొనసాగుతోంది. దానం నాగేందర్ విషయానికి వస్తే ఆయన 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ పక్షాన గెలిచారు. కానీ కొన్ని నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దాంతోపాటుగా 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ బీఫామ్ తీసుకుని పోటీ చేశారు. మరోవైపు కడియం శ్రీహరి తన కుమార్తె కావ్యకు కాంగ్రెస్ వరంగల్ లోక్సభ టికెట్ ఇప్పించడంతో పాటు ఆమెను గెలిపించడం కోసం ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించిన బీఆర్ఎస్ స్పీకర్ కార్యాలయంతో పాటు సుప్రీంకోర్టుకు అందజేసింది. ఎన్నికల నియమావళి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పోరాటం చేస్తోంది. ఈ క్రమంలోనే ఖచ్చితంగా వీరిద్దరిపై అనర్హత వేటు పడే అవకాశం ఉందన్న విషయాన్ని న్యాయ రాజకీయ నిపుణులు కూడా చెబుతున్నారు. దీంతో దానం నాగేందర్, కడియం శ్రీహరి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఒకరు కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేయడం, మరొకరు కూతురు తరపున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడం కారణంగా వీరిద్దరిపై సుప్రీం ధర్మాసనం చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే చేసేదేమీ లేక చివరకు రాజీనామాకు సన్నద్ధం అవుతున్నారన్న చర్చ నడుస్తోంది. ఎలాగో వేటు తప్పదని భావించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ ఆ స్థానానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారట. ఈ సెగ్మెంటుకు రిజైన్ చేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ప్రతిపాదన కూడా పెట్టారట. కానీ
ఆయన దాన్ని తిరస్కరించారన్న గుసగుసలు కూడా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరోవైపు కడియం శ్రీహరి మాత్రం ఇకపై తాను ఎన్నికలలో పోటీ చేయనని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్టేషన్ గన్పూర్ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చినట్లు, వాటి అమలును దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీతో కలిసి నడుస్తానని ప్రకటించారు. పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో చర్యలు తప్పవని గ్రహించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ రాజీనామాలకు సైతం సిద్ధం అయ్యారని క్లియర్గా అర్థమైంది. దసరా తర్వాత అధికారికంగా తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్.